శీతాకాలంలో మనకి ఇడ్లీ పిండి అయినా లేదంటే దోసల పిండి అయినా సరే ఎలా తీసిన పిండి అలానే ఉంటుంది. మార్నింగ్‌కి పొంగదు అంటే ఫర్మెంట్ అవ్వదు కదండీ. అలా కాకుండా చక్కగా ఫర్మెంట్ అవ్వడం కోసం మీకు ఇక్కడ 2 టిప్స్ షేర్ చేస్తాను. 2 టిప్స్ కూడా 100% వర్క్ అవుతాయండి. ఏది వీలుగా ఉంటే అది మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ నేను మీకు 2 టిప్స్ షేర్ చేస్తున్నాను కాబట్టి 2 గిన్నెల్లో తీసుకున్నానండి. సగం వరకు మాత్రమే తీసుకున్నాను. లేదంటే సగానికంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు కానీ నిండా తీసుకోకూడదు. పొంగిన తర్వాత మళ్ళీ కిందకొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ టిప్ ఏంటంటే మనం మామూలుగా ఇడ్లీ వేసుకునే ముందు ఉప్పు అనేది కలుపుకుంటాము. బట్ శీతాకాలంలో ఏంటంటే పిండి రుబ్బిన వెంటనే కలిపేసుకుంటే పొద్దుడికి చక్కగా పొంగుతుందండి. ఇది 100% వర్క్ అవుతుంది. ఈ టిప్ అయితే చాలామందికి తెలిసే ఉండొచ్చు. అండ్ సెకండ్ టిప్ ఏంటంటే ఈ గిన్నెలో కూడా నేను సగమే తీసుకున్నానండి. తీసుకుని మూత పెట్టేశాను. మూత పెట్టిన తర్వాత కొందరి ఇళ్ళల్లో బియ్యం ట్యాంక్ అంటే బియ్యం వేసుకునే ట్యాంకులు ఉంటూ ఉంటాయి. ఇప్పుడైతే అందరి ఇళ్ళల్లో ఉండట్లేదు. సో మా దగ్గర కూడా ఉంది. బట్ ఇంటి దగ్గర ఉంది. ఇక్కడ మేము ఉంటున్న ఇంటి దగ్గర అయితే లేదండి. సో మేము ఇలా వేసుకుంటాము. ఇలాంటి బకెట్లైనా ఏం కాదు. సో బియ్యము లేదంటే గోధుమ పిండి స్టోర్ చేసుకునే డబ్బాలు ఉంటాయి కదా, అది అయినా కూడా పర్వాలేదండి. దాంట్లో ఈ పిండి వేసిన గిన్నె పెట్టేసుకొని మూత పెట్టేస్తే మార్నింగ్కి చక్కగా పొంగుతుందండి. ఇదైతే నేనే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఈ టిప్ అనేది నాకు కూడా తెలీదు. సరే వేడిగా ఉంటేనే కదా పొంగేది, దీంట్లో అయితే కొంచెం వెచ్చగా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో పెట్టాను. వర్కౌట్ అయ్యింది. నాకు ఉప్పు కలిపిన దానికంటే కూడా ఇదే నాకు ఇంకా బాగా పొంగినట్టు అనిపించిందండి. సో ఇది కూడా మీరు ట్రై చేయండి. నేను ఇది మార్నింగ్కి ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇలా బియ్యంలో పెట్టుకునేలాగా ఉంటే కింద మాత్రం వేరే గిన్నె ఏదైనా పెట్టండి. ఇన్కేస్ ఎక్కువ పొంగితే మళ్ళీ బియ్యంలోకి పడిపోయి బియ్యం పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది వచ్చేసి ఉప్పు కలిపిన పిండి అండి. చూసారు కదా చక్కగా పొంగింది అంటే ఫర్మెంట్ అయ్యింది. అలాగే మనం బియ్యంలో పెట్టినటువంటిది కూడా చూపిస్తాను ఓపెన్ చేసి. చూస్తున్నారు కదా ఇది కూడా చక్కగా ఫర్మెంట్ అయ్యిందండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కలుస్తాను ఒక మంచి వీడియోతో. అంతవరకు బాయ్.